2026లో టెస్టింగ్ ఉద్యోగాలు ఉంటాయా? జనరల్‌గా ఏంటి అంటే చాలా మందికి ఇదో డౌట్ అనమాట. సో 2026లో టెస్టింగ్ ఉద్యోగాలు ఉంటాయా? టెస్టింగ్ కోర్స్ నేను నేర్చుకోవచ్చా అని. సో టు బి ఫ్రాంక్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఈ ఆటోమేషన్ టెస్టింగ్ ఉంటుంది కానీ సో మాన్యువల్ టెస్టింగ్ అనేది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది. అంటే మాన్యువల్ టెస్టింగ్ అంటే కోడింగ్ లేకుండా ఉండే టెస్టింగ్ ఏదైతే ఉందో బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ అనేది కంప్లీట్లీ డెడ్ అయిపోయింది. సో జాబ్స్ కూడా లేవు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కొన్ని జాబ్స్ ఉన్నాయి కానీ చాలా లిమిటెడ్‌గా ఉన్నాయి. సో గ్రోత్ కూడా మనం చూసుకుంటే 9 to 10 lakhs 11 lakhs. సో ఈ మధ్యలోనే ఎంత ఎక్స్పీరియన్స్ ఒక 10-12 ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ సో అంతకు మించి వచ్చే పరిస్థితి లేదు. ఆటోమేషన్కి అప్గ్రేడ్ అయితే డెఫినెట్లీ ఆటోమేషన్ టెస్టింగ్ అయితే ఫ్యూచర్ ఉంది. బట్ కంపారిటివ్లీ చాలా వరకు ఆటోమేట్ అయిపోతా ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే కొంత అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది టెస్టింగ్లో ఎవరైతే పనిచేస్తారో. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఏఐ డ్రివెన్ టెస్టింగ్ ఏఐ పవర్డ్ టెస్టింగ్ అనేది కమింగ్ డేస్లో మంచి బూమ్ అవుతా ఉంది. ఆల్రెడీ ఎవరైతే ఎగ్జిస్టింగ్ అంటే ఎవరైతే టెస్టింగ్ చేస్తున్నారు జాబ్స్ సో వాళ్ళకి చాలా ఫ్రూట్ఫుల్ అంటే కంటిన్యూ చేయొచ్చు. సో అంటే ఒక 20-25 lakhs సో మ్యాక్సిమం ప్యాకేజ్ వచ్చేదానికి ఛాన్స్ ఉంది. సో అంతకు మించి అయితే కష్టమే. అంతవరకు వచ్చినా ఓకే అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ టెస్టింగ్లో కంటిన్యూ అవ్వచ్చు. అయితే వీళ్ళు ఖచ్చితంగా కొన్ని అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఏఐఎంఎల్ బేసిక్స్ తెలుసుకోవాలి, ఫ్రేమ్ వర్క్స్ మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ డెవాప్స్ అండ్ సిఐసిడిలో కూడా పెరుగుతుంది. దాంతోపాటు క్లౌడ్ ప్లాట్ఫామ్స్ AWS Azure GCP కూడా అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. API టెస్టింగ్ మైక్రో సర్వీసెస్ కానీ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కానీ డేటా అనాలిసిస్ కానీ వీటన్నిటికి ఉండాలి. ఫ్యూచర్ జాబ్ రోల్స్ అంటే టెస్టింగ్ లో ఏఐ టెస్ట్ ఇంజనీర్, ML మోడల్ వ్యాలిడేటర్, టెస్ట్ ఆటోమేషన్ ఆర్కిటెక్ట్, డెవాప్స్ టెస్ట్ ఇంజనీర్, డెవ్ టెస్ట్ ఆప్స్ OPS ఇంజనీరు, క్లౌడ్ క్వాలిటీ ఇంజనీరు. సో ఇవన్నీ కూడా మల్టిపుల్ జాబ్ రోల్స్ అయితే ఉంటాయి. సో కంప్లీట్లీ 2026లో సో టెస్టింగ్ ఉద్యోగాలు ట్రాన్స్ఫార్మ్ అయ్యేదానికి కంప్లీట్లీ ఏఐతో ఇంటిగ్రేట్ అయ్యేదానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి నెక్స్ట్ 2-3 years కూడా. సో ఇది ఒకసారి ఆలోచించండి. కొత్తగా ఎవరన్నా టెస్టింగ్ కోర్స్ నేర్చుకోవాలి అంటే సో ఐ స్ట్రాంగ్లీ రికమెండ్. మీరు ఎక్కువ శాలరీ అవసరం లేదు అనుకుంటే అంటే ఎక్కువ శాలరీ అంటే మాక్సిమం 15-20 వరకు రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అంతవరకు అయితే ఓకే. అంతకు మించి కావాలి నేను ఇంకా 30 lakhs 40 lakhs 50 lakhs ప్యాకేజ్ వరకు రావాలి అంటే సో అబ్సల్యూట్లీ నో అని చెప్తాను. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఎవరైతే టెస్టింగ్లో ఉన్నారో సాధ్యమైనంత వరకు వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. కుదిరితే సో డొమైన్ కూడా షిఫ్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.